అయ్యవారికి కోపం వస్తే అమ్మవారి మీద విరుచుకుపడతారు. అమ్మవారికి కోపం వస్తే వంటగదిపై తన ప్రతాపాన్ని చూపిస్తారు. ఇప్పుడు ఎవరికి కోపం వచ్చినా ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే కూరగాయల ధరలు సెంచరీలు బాదుతూనే ఉన్నాయి. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు అన్న సామెతల్లా మారాయి కూరగాయల ధరలు. పండగ పూట సెంచరీల మీద సెంచరీలు కొడుతుంటే సామాన్యుడు పెనంలో కాగుతున్న గారెలా మారాడు. ఏం కొనాలో ఏం తినలేమంటూ కూడా లబోదిబమంటున్నారు జనాలు. ఏ కూరలోకైనా టమాటా వేస్తే ఆ రుచే వేరు. అలాంటి టమాటా కొండెక్కు కూర్చుంది. కిందకు రమ్మని ఎంత బ్రతిమలాడినా రానని మారం చేస్తోంది. ఇక ఉల్లి కుటుంబంలో లొల్లి పెడుతోంది. ఉల్లి పెట్టిన ఉసురుకు కోయకుండానే సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. చిక్కుడుకాయ జనాలకు చిక్కనని అంటుంటే మరోవైపు దొండకాయ దొరకనంటుంది. ఇక వంకాయ ప్రజల జేబులకు గాయాలు చేస్తోంది. ఇదిలా ఉంటే తానే మాత్రం తక్కువ కానంటూ బీన్స్ టమాటా ఉల్లిబాటలో దుమ్ము రేపుతోంది. ఇక క్యాప్సికం కూడా సెంచరీ కొట్టేందుకు సిద్ధమైంది. గొడుగు మిరపకాయలు గోళగోళ చేస్తుంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గొల్లపెట్టెను సైతం గిరగిరా తిప్పుతున్నాయి కూరగాయలు. వెళ్ళింది తర్వాత వచ్చి వంకాయ 20-22 అట్లా ఉండేది. ఇప్పుడు 38-40 అయింది. దొండకాయ వచ్చి 22-16-15 ఉండేది. ఇప్పుడు ఏమైందంటే 48 రూపాయలు అయింది. దానివల్ల కూరగాయల రేట్లు ఎక్కువ అవడం వల్ల ఏమైందంటే మాకు వచ్చేదానికి సెట్ అవ్వట్లేదు. వినియోగదారులు తగ్గల పెరిగారు. వినియోగదారులు పెరుగుతారు. ఎందుకంటే ఎప్పుడైతే కూరగాయల రేట్లు పెరిగిందో అప్పుడు వినియోగదారులు పెరుగుతారు, బాగా వస్తారు కదా. ఏమైందంటే అప్పుడు బయట ఎల్లంటి వెళ్ళేవాళ్ళు ఆగిపోతారు. ఈ ఆటోల వాళ్ళు ఈ బండ్ల వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఆగిపోతారు. అంటే అప్పుడు రైతు బజార్కి కోటింగ్ పెరుగుతుంది. ధరలు ఎప్పుడు కాడ ఎక్కువ రేట్లో ఉంటేనే రైతు బజార్ వాళ్ళు అందుబాటులో పడతారు జనాలు. వర్షాకాలం అనంతరం తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులకు నిత్యావసర ధరలు సరుకులు పెడుతున్నాయి. ఇక దినదిన ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉండటంతో జనాలు భయపడుతున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా కూరగాయల ధరలను చూస్తేనే వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే సామాన్యుల ఇళ్లలో నిత్యం ఉండే టమాటా ఏకంగా సెంచరీ దాటి దానిని కొనాలంటే భయపడేలా చేసింది. గత కొద్ది రోజులుగా కేజీ టమాటా 60 రూపాయలు ఉండగా ఇవాళ అమాంతం సెంచరీ కొట్టింది. ఇప్పుడే పెరిగి 4 రోజుల నుంచి నేను ఇప్పుడే ఉన్నా. ఇంకేమైనా వేయాలా దీంట్లో? టమాటా 5 తెలుగు రాష్ట్రాల్లోని హోల్సేల్ మార్కెట్లో కేజీ టమాటా ధర 80 నుంచి 90 రూపాయలకు అమ్ముతున్నారు. దీంతో రిటైల్ మార్కెట్లో టమాటా కేజీ ధర 100 రూపాయలు దాటిపోయింది. నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడం వల్ల ధరలు అమాంతం పెరిగిపోయినట్లు అంచనా వేస్తున్నారు. కాగా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో టమాటా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎలా ఉండే ఇది వరకు రేట్లు ఎలా ఉండే నెల కిందట? వచ్చాక బాగా కూరలు సరిగ్గా ఉండలేదు. సరిగ్గా రేట్లు కూడా బాగా ఇదిగా ఉన్నాయి. ఒక్కొక్క కూర ఎంత పెరిగిందంటారు రేటు? వంకాయ బెండకాయ మొన్నటి దాకా 15-20 దాకా ఉండేది. ఇప్పుడు 32 అయింది. దోసకాయ కూడా 20 ఉండేది. ఇప్పుడు 32 అయింది. సరైన టైం. టమాటా 72 అయింది. అందులో 30 రూపాయలు. ఎలా ఉండే ఇది వరకు రేట్లు ఎలా ఉండే నెల కిందట?
ఇక టమాటాతో పాటుగా ఉల్లిగడ్డ కూడా దాదాపు 100కు చేరువలో ఉంది. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో కేజీ 60 రూపాయలకు అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే బెండకాయ రిటైల్లో కేజీ 70 రూపాయలు, బీన్స్ 100 రూపాయలు, దొండకాయ 60, క్యాప్సికం 80 రూపాయలకు అమ్ముతున్నారు. దీంతో ఏం కొనాలో ఏం తినాలో తెలియక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ఇప్పుడు అధిక పరిస్థితులు అయితే బాగా తక్కువ ధరలు ఉంటాయి. టమాటా 30 రూపాయలు 35 రూపాయలు ఇవాళ 72 రూపాయలు పోతుంది. వంకాయలు మామూలుగా 20 రూపాయలు ఉండేవి, ఇవాళ 38 రూపాయలు. దొండకాయ 30 రూపాయలు ఉండేవి. కొంచెం వర్షాల కాలంగా 70 రేట్లు పెరిగింది. రేట్లు పెరిగిన త్వరలో కొంచెం వారం స్పీడ్గా మామూలు టైంలో అయితే కొంచెం రేట్లు డౌన్లో అయితే మాకు తక్కువ కష్టం రేట్లు ఎక్కువ. ఇదిలా ఉంటే మార్కెట్లో డిమాండ్కు సరిపడా సరుకు లేకపోవడంతో ఈ పరిస్థితి కొందరు దళారులు సొమ్ము చేసుకుంటూ రేట్లు భారీగా పెంచుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పండించిన రైతులకు సాధారణ ధరలే చెల్లించి మార్కెట్లో ఉన్న డిమాండ్ను దళారులు క్యాష్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు టమోటా రేట్లు ట్రిపుల్ అయ్యేందుకు ఓ కారణమని ఆరోపిస్తున్నారు కూరగాయల వ్యాపారులు. టమాటా రేట్లు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు కనీసం వాటి వైపు చూసేందుకు కూడా ధైర్యం చేయట్లేదు. అయితే ఈ ధరలు మరో నెల రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కొత్త పంట చేతికి వచ్చే వరకు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. వంకాయ 38 అండి, బెండకాయ 32, మిర్చి 22, టమాటాలు 70 రూపాయలు, దోసకాయ 32. ఒక పక్క ఇంటి అద్దెలు, మరో పక్క పిల్లల చదువులు, ఇంకో పక్క అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ప్రజానికానికి పెరిగిన నిత్యావసరాల ధరలు, భగ్గుమంటున్న కూరగాయల ధరలు శరాఘాతంగా మారాయి. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు సైతం విపరీతంగా పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడు కూరగాయల ధరలు పెరగడంతో జనాలు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. కొందరైతే కూరగాయలు కొనేందుకు ధైర్యం రాక ఉట్టి చేతులతో ఇంటిదారి పడుతున్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. టమాటా కొండెక్కి కూర్చుంది. కిందకి రమ్మని ఎంత బ్రతిమలాడినా రాణిని మారం చేస్తోంది. ఇక ఉల్లి కుటుంబంలో లొల్లి పెడుతుంది. ఉల్లి పెట్టిన ఉసురుకు కోయకుండానే సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తోంది.
చిక్కుడుకాయ జనాలకు చిక్కనని అంటుంటే మరోవైపు దొండకాయ దొరకనంటుంది. ఇక వంకాయ ప్రజల జేబులకు గాయాలు చేస్తుంది. ఇదిలా ఉంటే తానే మాత్రం తక్కువ కాదంటుంది బీన్స్. టమాటా ఉల్లిబాటలో దుమ్ము రేపుతోంది. ఇక క్యాప్సికం కూడా సెంచరీ కొట్టేందుకు సిద్ధమైంది. గొడుగు మిరపకాయలు గోలగోల చేస్తుంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గల్లాపెట్టెను సైతం గిరగిరా తిప్పుతున్నాయి కూరగాయలు. వర్షాకాలం అనంతరం తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులకు నిత్యావసర ధరలు సరుకులు భయపెడుతున్నాయి. దినదినం ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో జనాలు భయపడుతున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా కూరగాయల ధరలను చూస్తుంటే వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే సామాన్యుల ఇళ్లలో నిత్యం ఉండే టమోటా ఏకంగా సెంచరీ దాటి దానిని కొనాలంటే భయపడేలా చేసింది. గత కొద్ది రోజులుగా కేజీ టమోటా 60 రూపాయలు ఉండగా ఇవాళ అమాంతం పెరిగి సెంచరీ కొట్టింది. మొత్తంగా ఈ కూరగాయల ధరలకు సంబంధించి అసలు సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, అమాంతంగా కూరగాయల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. వీటి పట్ల సామాన్య ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో అంటే పండుగ వేళలో ప్రజలకు జలకిచ్చిందని చెప్పొచ్చు. కూరగాయలు పండుగ పూట ధరలు ఆకాశాన్ని అంటే ఏం చెప్పొచ్చు. ప్రజలను భయపెడుతున్న కూరగాయలు కూడా కూస్తున్నాయి. కుటుంబాల్లో చూసుకుంటే ఉల్లిగడ్డ చూసుకుంటే విపరీతమైన రేట్లు పెరగడంతో సామాన్య ప్రజలు కూరగాయలు కొనే పరిస్థితి లేదని గగ్గోలు పెడుతున్నారు. మొత్తానికి ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఈ సమయంలో కూరగాయలకు సంబంధించింది రైతులకు పండించకపోవడమే, కూరగాయలు ఈ టైంలో లేకపోవడంతో ఉన్న కూరగాయలకే విపరీతమైన రేట్లు పెరిగినాయి. నూనె చూసుకుంటే నూనె రేటు పెరిగిపోయింది. అట్లాగే టమాటా 100 రూపాయలు పెరిగిపోయింది, ఉల్లిగడ్డ 80 రూపాయలు పెరిగిపోయింది. ఇట్లా ప్రతి కూరగాయ రేటు చూసుకుంటే సామాన్యుడు కొనలేని పరిస్థితి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి కానీ సామాన్యుని జీవితం మాత్రం రోజు రోజుకు కిందికి దిగజారిపోతుందని చెప్తున్నారు. కాబట్టి ధరలకు అనుకూలంగా ప్రజల జీవనోపాధి కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ రోజు ప్రజలకు సంబంధించిన ఏవైతే ధరలు పెరిగిపోతున్నాయో ఆ ధరలను నియంత్రణ చేయాల్సిన అవసరం ప్రభుత్వాల పైన ఉందని ప్రజల ఒక వాణి వినిపిస్తుంది. ఆ వాణికి సంబంధించిన దాంట్లోనే ప్రజలు ఈరోజు మార్కెట్లోకి వెళ్తే 100 రూపాయలు తీసుకొని వస్తే ఒక టమాటా తీసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పరిచింది అనేది ప్రజలు అంటారు. ఒకప్పుడు 100 రూపాయలు తీసుకొని వస్తే బ్యాగ్ నిండా కూరగాయలు తీసుకొని వచ్చేవాళ్ళు అనేది ప్రజల వాదన. ఈ రోజు 100 రూపాయలకే ఏమి లేని పరిస్థితి, అంటే ఏమి కొనలేని పరిస్థితి వచ్చింది అనేది ప్రజలు వినిపిస్తున్నారు. అంటే మొత్తానికి కూరగాయలకు సంబంధించిన పరిణామ క్రమాన్ని చూసుకుంటే రోజు రోజుకు సామాన్యుడు ఎవరైతే ఉన్నారో అనేక కష్టాలు పడుతున్నాడు కానీ సామాన్య జీవనోపాధి రోజు రోజుకు దిగజారిపోతుంది కానీ ఉన్నవాడుగా అయితే రాము, ఈ కూరగాయల ధరలకు సంబంధించి వ్యాపారస్తుల నుంచి ఎలాంటి వెర్షన్ వినిపిస్తుంది? అసలు వ్యాపారులకు సంబంధించింది కూడా ఇక్కడ మధ్యవర్తులుగా ఎవరైతే ఉంటారో మధ్యవర్తులు రైతుల దగ్గర కొని ఇక్కడ వ్యాపారం కూరగాయలు చేస్తున్నారు. మధ్యవర్తులే లాభపడుతున్నారు అనేది కానీ వ్యాపారస్తులకు కూడా ఎట్లాంటి ప్రయోజనం లేదనేది మధ్యవర్తులకు సంబంధించిన విషయం చెప్తుంది. వ్యాపారాలకు సంబంధించి మొత్తానికి కూరగాయలకు సంబంధించిన అనేక పరిణామ క్రమం. ఈ కూరగాయల ధరలు పెరగడానికి సీజన్ మారినప్పుడు కూరగాయల రేట్లు మారుతాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే. సీజన్ కు సంబంధించిన విషయంలో సీజన్ కూరగాయలు పెరిగినప్పుడు అప్పుడు చాలా రూపాయలు 10 రూపాయల కిలో టమాటా వస్తుంటే అప్పుడు చాలా తక్కువ అంటే 30 రూపాయలు 20 రూపాయలు ఈ సంబంధించిన కూరగాయల రేట్లు తగ్గుతూ ఉంటాయి. కాబట్టి సీజనల్ గా ఇవి కూరగాయల రేట్లు ఒకేసారి ఆకాశాన్ని అనేది చెప్పవచ్చు. కాబట్టి మొత్తంగా వ్యాపారస్తులు కానీ ఇక్కడ ఏవైతే దళారులు కూరగాయలు ఎవరైతే ఉన్నారో ఆ దళారులకే లాభం జరుగుతుంది కానీ ఇక్కడ కొనేవారికి వ్యాపారం చేస్తున్న వారికి ఇక్కడ నష్టమే జరుగుతుంది అనేది చెప్తున్నారు. మొత్తానికి రైతుకు కూడా ఇక్కడ న్యాయం జరగట్లేదు. దళారులు ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో వారికే
ఈ కూరగాయల నుంచి లాభాలు పొందుతున్నారు. ఇక్కడ రైతు నష్టపోతున్నాడు, అట్లాగే ఇక్కడ వ్యాపార మధ్యలో ఎవరైతే కూరగాయలు అమ్ముతున్నారో వాళ్ళు కూడా నష్టాల్లోనే ఉంటున్నారని చెప్పొచ్చు. ఈ దళారులు ప్రయోజనం చెందుతున్నారు అనేది వ్యాపారస్తుల నుంచి వస్తున్న వలన మొత్తానికి కూరగాయలకు సంబంధించిన పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే మొత్తానికి ప్రభుత్వం అయితే ఈ ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఒక ఈ కూరగాయల ధరల పెరుగుదలకు సంబంధించి ప్రభుత్వం తరపున ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? అంటే ప్రభుత్వానికి సంబంధించిన కూరగాయల ధరలకు సంబంధించిన ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్తే చర్యలు చేసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం. ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వాలు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకుండా వాళ్ళ రాజకీయ జీవితాలపైనే ఉన్నారు. కాబట్టి ప్రజలు ఏ సమస్య పైన అయితే ఇబ్బంది పడుతున్నారో వాటి వైపు ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి కూరగాయలకు సంబంధించింది ఈ రోజు రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహించి ప్రజలకు ఏవైనా అనుకూలమైన ఉంటాయో వాటిని పండించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు పప్పులు, తర్వాత కూరగాయలు, పంటకు సంబంధించిన ఎవరైతే రైతుల జీవనోపాధికి ఉపయోగపడే పంటలను పండించాల్సిన అవసరం ఉంది. అటువైపు రైతులకు సహకారం అందించాల్సిన ప్రభుత్వాల పైన ఉంది. మొత్తానికి కూరగాయలకు సంబంధించింది ఈ 2-3 నెలలు అయితే బాగా కూరగాయల రేట్లు మండిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ సీజన్ లో రైతు పొలాల్లో కూరగాయలు అంటే చాలా తక్కువగా పండి ఉంటుంది. ఇవి నీటి ప్రవాహం ఉన్న చోటనే ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడే పండిస్తారు. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో కూరగాయలు, తెలంగాణలో కూరగాయలు చాలా తక్కువగా పండిస్తాయి. కాబట్టి నీళ్లు, బావులు, చెరువులు ఉన్న దగ్గరనే ఇక్కడ కూరగాయలు పండే అవకాశం ఉంది. కాబట్టి చెలుక ప్రాంతాల్లో ఇవి కూరగాయలు పండవు. కాబట్టి మళ్ళీ ఈ సీజన్ ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి ఇప్పుడు అంతా రైతులంతా మళ్ళీ కూరగాయల పంటలను నాటడం జరుగుతుంది. మళ్ళీ ఒక 3 నెలల తర్వాత వీటి ధర పెరిగిపోతుంది. అప్పుడు రైతుకు నష్టం జరుగుతుంది. మొత్తంగా ఒకేసారి రైతులంతా కూరగాయలు పండిస్తారు, ఒకేసారి రైతులకు అందరికీ నష్టం జరుగుతుంది. కాబట్టి రైతులకు సహాయ సహకారాలు ప్రభుత్వాలు అందించినప్పుడు 24 గంటలు లేదా ఈ సంవత్సర కాలంలో రైతులు కూరగాయలు పండించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి సహాయ సహకారాలు అందించాల్సింది ప్రభుత్వాల పైన ఉంటుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాము.